నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలోని చెల్లూరుపేట రూరల్ సర్కిల్లో నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ గణపురం అనేటువంటి ఒక పెద్ద పంచాయతీ, ఇది పెద్ద విలేజ్. దాదాపు 25,000 మంది పబ్లిక్ ఉంటారు, ప్రజలు ఉన్నారు ఇందులో. ఒక సైడు రోడ్డుకి అటు సైడ్ కూడా మళ్ళీ ఒక 6,000-7,000 మంది ఉంటారు. ఇటు సైడు ఫ్రీక్వెంట్గా మొన్న ఒక 2 వర్గాల వారు కొట్టుకోవడం, నిన్న ఒక రంజాన్ సందర్భంగా 2 వర్గాల వారు కొట్టుకోవడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. దాన్ని పురస్కరించుకొని ఈ ఊర్లో ఈ కార్నాడ్ సర్చ్ ఆపరేషన్ సత్తెనపల్లి సబ్ డివిజన్ నుంచి మరియు నర్సాపేట సబ్ డివిజన్ పరిధి నుంచి మొత్తం ఆఫీసర్లు 30 మంది మరియు 200 మంది పోలీస్ సిబ్బంది, మొత్తం 230 మందితోటి ప్రతి ఇల్లు కూడా సర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా మేము ఎక్స్పెక్ట్ చేసింది, మొన్న రాళ్ళు వేసి కొట్టుకున్నారు ఒకరికొకరు. ఆ రాళ్ళు అయితే ఇక్కడ లోకల్ అవైలబుల్ రాళ్ళు, ఇటుకలు పగలగొట్టి కొట్టుకున్నారు. ఇళ్ల మీద ఏమైనా రాళ్ళు గిళ్ళు ఉంటాయని ప్రతి ఇల్లు కూడా ఇళ్ల మీద కూడా ఎక్కి చూడడం జరిగింది. ఆ స్టోన్స్ అయితే ఏమి లభించలేదు, కానీ మొత్తం రికార్డ్లెస్ వెహికల్స్ దాదాపు 51 వెహికల్స్ ఏ రికార్డు లేకుండా వాడుతున్నారు, అవి దొరికాయి. అలాగే దాదాపు ఒక 23 గొడ్డళ్ళు, ఒక 20 రాడ్లు, 13 గడ్డపార్లు, 12 కత్తులు, కొడవళ్ళు అన్నీ కూడా అన్అఫిషియల్గా అనాథరైజ్ పడేసినాయి. అంటే ఈ రెగ్యులర్గా పొలాలకు వాడేవి కాదు, ఈ ఊరికే అవసరమైతే వాడుకోవడం కోసం పెట్టున్నారు. ఆ అవసరం అనేది రేపు గొడవలు జరిగేటప్పుడు కూడా పడతారు. కాబట్టి ఈ ఇష్యూ ఊర్లో కాస్త మనసుల్లో వీళ్ళకి అలజడిగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కార్నాడ్ చర్చిలో భాగంగా అవన్నీ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా ఈ ఊరి ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇప్పటికే ఈ రెండు వర్గాల మీద అటెంప్ట్ మర్డర్లు పెట్టి అందరినీ అరెస్టులు చేయడం జరుగుతూ ఉంది. మరి అనవసరంగా జీవితాలు పాడు చేసుకోవద్దు. ఇందులో చదువుకునే పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయినారు. మిలిటరీ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న కుర్రోడు కూడా ఉన్నాడు. మరి వీళ్ళందరూ అనవసరంగా డిస్టర్బ్ అవుతారు. కాబట్టి మీ ద్వారా ఈ గణపురం ప్రజలకి, మండల ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, దయచేసి ఎవరు కూడా రాత్రి మొన్న మా పోలీసులు కూడా వీళ్ళు తిట్టడం జరిగింది. చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అది పద్ధతి కాదు, కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించి శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండేదానికి సహకరించాలని ఈ సందర్భంగా మీ ద్వారా ఈ గణపురం ప్రజలను కోరుతున్నాం. ముఖ్యంగా థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో ఎలక్షన్ వచ్చే ఉంది కదా, దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అందులో భాగంగానే ఇది చేయడం జరుగుతూ ఉంది. యాక్చువల్గా రాబోయే ఎలక్షన్లో, లోకల్ బాడీ ఎలక్షన్లో ఇప్పుడే ఎలా ఉంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో తీవ్రంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇలాంటి విలేజెస్ అన్నీ కూడా మేము ప్రతి విలేజ్ కూడా కార్నాడ్ చర్చ్ ఆపరేషన్ వీక్లీ వన్స్ పెడతా ఉన్నాం. ప్రతి సబ్ డివిజన్ పరిధిలో దాదాపు ఇప్పటికే 56 కార్నాడ్ చర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. అవి కనపట్ల వెనకాల శుభాని మరి